మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ దినం ఈ వచనాన్ని ధ్యానించుకుందాము. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తరువాత రెండవ మజిలీగా వారు ఏలీమునకు వచ్చారు. ఏలీము అనగా చెట్లు అని అర్థము. ఇది ఒక ఒయాసిస్సు. అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లు ఉన్నట్లుగా ఈ భాగములో మనము చూస్తాము. ఇశ్రాయేలు 12 గోత్రాలను ఈ 12 నీటి బుగ్గలు సూచిస్తూ ఉన్నాయి. ప్రతి గోత్రానికి సరిపడా నీటి సమృద్ధిని దేవుడు వారికి ఇచ్చాడు. 70 ఈత చెట్లు ఐగుప్తుకు వలస వెళ్ళిన యాకోబు సంతానము 70 మందిని సూచిస్తూ ఉన్నాయి. వారు తిరిగి వచ్చినప్పుడు వారి పితరులకు దేవుడు చేసిన వాగ్దానము వారి ఎడల నెరవేరినట్లుగా, వారు విస్తరించినట్లుగా ఈ ఈత చెట్లను చూసి తలపోసి ఉంటారు. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు 70 మంది శిష్యులను ఏర్పరిచి ప్రతి ఊరికి పంపినట్లుగా మనం ఎరిగి ఉన్నాము. ఇది సార్వత్రిక సంఘమును దేవుడు ఏర్పరచనయ్యున్నాడు అని కూడా తెలియజేయడానికి ఒక సాదృశ్యముగా ఉన్నది. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీయులు మారా అనుభవాన్ని రుచి చూచిన తర్వాత దేవుడు తన ప్రజలను సర్వ సమృద్ధిలోనికి నడిపించాడు. నీటి సమృద్ధి, ఆహార సమృద్ధి గల ప్రదేశము ఏలీమునకు నడిపించాడు. అది విశ్రాంతికి అనువైన స్థలము. అవును ప్రియ దైవజనమా, క్రీస్తును వెంబడిస్తున్న విశ్వాసులకు కూడా క్రీస్తులో విశ్రాంతి నిలిచియున్నది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని యేసయ్య మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన భారములన్నిటినీ ఆయన మీద వేసినప్పుడు మనకు విశ్రాంతి కలుగజేస్తాడు. లోకమనే అరణ్య యాత్రలో మన ఏలీము ప్రభు అయిన క్రీస్తే. ఆయనలో సర్వ సమృద్ధి ఉన్నది. మనల్ని జీవ జలముల ఊట యొద్దకు నడిపించేది ఆయనే. మనలను విశ్రాంతిలోనికి నడిపించేది ఆయనే. ప్రియ దైవజనమా, మారా అనుభవము తర్వాత ఇశ్రాయేలీయులను దేవుడైన యెహోవా ఏలీమునకు నడిపించడం వెనుక విశ్వాసీ జీవితంలోని ఆటుపోట్లు మనము గ్రహించగలగాలి. దుఃఖము వెనుక సంతోషము, శ్రమ వెనుక ఆనందము, కీడు వెనుక మేలు, శాపము వెనుక ఆశీర్వాదము, లేమి వెనుక సమృద్ధి ఉంటాయని మారా నుండి ఏలీముకు వచ్చిన అనుభవము తెలియజేస్తూ ఉంది. మారా అనుభవాన్ని మనము రుచి చూచినప్పటికీ క్రీస్తును కలిగి ఉంటే తప్పక నిర్ణయ కాలములో ఏలీములోనికి మనము ప్రవేశిస్తాము, సర్వ సమృద్ధిలోనికి ప్రవేశిస్తాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు నీ జీవితంలో మారా అనుభవములో నీవున్నావా? చేదైన పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి ఉన్నాయా? అయితే నీ కొరకు దేవుడు ఒక ఏలీమును సిద్ధపరిచి ఉంచాడు. నిన్ను విశ్రాంతి గల స్థలానికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సర్వ సమృద్ధిలోనికి నిన్ను నడిపిస్తాడు. నీ బాకాలోయ అనుభవాన్ని బెరాకాలోయ అనుభవముగా దేవుడు మార్చగలడు. అవును, మారా అనుభవము ఏలీము అనుభవముగా తప్పక నీ జీవితంలో మారబోతుంది. విశ్వసిస్తే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారిలో ఎందరూ మారా అనుభవములో నలిగిపోతూ ఉన్నారో అట్టి వారికి ఏలీము అనుభవము నిలిచి ఉన్నదని మీరు బలపరచండి దేవా. విశ్రాంతిలోనికి నీవు నడిపిస్తావని, ఇప్పుడు అనుభవిస్తున్న కష్టము, శ్రమ, దుఃఖము, బాధ సమస్తము తొలగిపోయి నీలో
సర్వ సమృద్ధి గల స్థితిలోనికి నీవు నడిపించగలిగిన దేవుడవని, వారి హృదయాలను బలపరచమని నీ కృపాహస్తాలకు అట్టి ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ, వారి పరిస్థితులన్నిటినీ తారుమారు చేయగలిగిన నమ్మకమైన దేవుడవని ఈ విజ్ఞాపనలు నీ ఎదుట ఎత్తిపడుతూ యేసు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ఏ ఇంటికి పోవుట మేలు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.